నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కాళేశ్వర క్షేత్రంలో జరిగిన శుభనంద ముక్తీశ్వర స్వామి కళ్యాణంలో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దాతలు కూడా ఆలయ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి పేరుతో ఎత్తిపోతల పథకం ప్రారంభించగా మధ్యలో నిలిచిపోయిందని చెప్పారు. స్వామి ఆశీస్సులతో రాబోయే 12 నెలల్లో కార్యాచరణ రూపొందించి ఆ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలో ఈ మా ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఆ క్రమంలోనే మరి ఇప్పటి వరకు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా భక్తులు పెరుగుతా ఉన్న తరుణంలో వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. నేను అనేక మంది దాతలను కూడా కోరుతా ఉన్నాం. దాతలు ముందుకొచ్చి శివభక్తులకు సంబంధించిన అనేక మంది ఈ ప్రాంతానికి రావాలి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని అనునిత్యం వచ్చే భక్త సోదరులు శక్తి కొలది ఈరోజు మరి దాతలు ఉన్న తరుణంలో వారందరూ కూడా ముందుకు వచ్చి అభివృద్ధిలో పాల్గొనాలని వారికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఈరోజు ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో ఈ ప్రాంత రైతు సోదరులకు కూడా సంబంధించిన ఒక ప్రధానమైన సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ముక్తేశ్వర చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మా పార్టీ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్ లో కూడా మరి దీనికి ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ప్రస్తావన తీసుకురావడం, రాబోయే 12 నెలలలో కార్యాచరణ మొదలుపెట్టి ఈ రైతులకు ఉపయోగపడే విధంగా మరి ఈ దేవుడి ఆశీస్సుల వల్ల మేము చెప్పిన విధంగా పనులను మొదలుపెట్టి రైతు సోదరులకు మేలు చేసే కార్యాచరణ తీసుకుంటామని ఈ ప్రాంత వాసులందరికీ తెలియజేస్తూ, మరి స్వామి గారి ఆశీస్సులు, ఈ స్వామి ఆశీస్సులతో మా ప్రభుత్వం ఇప్పటికే 4 ప్రధానమైన అంశాలు 6 గ్యారంటీలు ఉన్నాయి, అమలులోకి తీసుకొచ్చాం. ఇంకా మిగతా గ్యారంటీలను కూడా అతి త్వరలో తీసుకెళ్లే ఆలోచన చేస్తా ఉన్నాం. 11వ తారీఖు నాడు పేదవారికి సంబంధించి మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి. అదేవిధంగా మా ప్రభుత్వం పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే దాని గురించి పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అన్ని విధాల చర్యలు తీసుకొని మార్చి 11వ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. మరి స్వామి ఆశీస్సులతో, ఆ పేదవారి ఆశీస్సులతో రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధంగానైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలతో పాటు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే క్రమంలో ఈరోజు పేదవాడికి సంబంధించిన ఈ అంశాలు వారి గళ్ళల్లో ఆనందం చూడాలనే మా ప్రభుత్వ ఆలోచన. ఇంకా 10 ఇంతలు రెట్టింపు వేగంతో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మేమిచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎల్లప్పుడూ కూడా స్వామి ఆశీస్సులు ఉంటాయని